సో హాయ్ అండి. హాయ్. ఈరోజు రూమ్‌కొచ్చాను. ఎందుకు? మా ఫ్రెండ్ బర్త్‌డే యాక్చువల్‌గా. కానీ బర్త్‌డే ఓడే వంట చేస్తూ మేమందరం తింటాకొచ్చామనమాట. యాక్చువల్లీ రూమ్‌లో అందరూ బయటికెళ్లారు. సో బర్త్‌డే ఓడే వంట చేస్తున్నాడు. సో చూసారా వీడి పేరే మోహన్ అనమాట. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఏంట్రా ఇంకో విషయం అండి, మా ఊడికి సంబంధాలు చూస్తున్నాం. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. యాక్చువల్గా 2 kgs ఆఫ్ చికెన్ తీసుకొచ్చాడండి. సో సింగిల్ హ్యాండెడ్గా మొత్తం వాడే ప్రిపేర్ చేశాడు. అండ్ పలావ్ కూడా వాడే చేస్తున్నాడు. సో టోటల్ 5 to 6 మెంబర్స్కి పలావ్ ప్రిపేర్ చేస్తున్నాడు. సో మంచిగా చేశాడు. సో యాక్చువల్గా వీడి పేరు వచ్చేసి ఏడుకొంటలో. మా రూమ్లో ఏదైనా బిర్యానీ చేయాలంటే అది వీడే. సో ఈవిడ వాళ్ళ మిస్సెస్ పేరు అశ్విని. అయితే వీడు పాపం ఎప్పుడో రావాల్సినాడు 2 hours లేట్గా కరెక్ట్ ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యాక వచ్చాడు. నాకు తెలిసి మీ గ్యాంగ్లో కూడా సో అంతా ప్రిపేర్ అయ్యాక వచ్చేవాడు ఒకడు ఉంటాడు చూసావా, మా గ్యాంగ్లో వీడొకడు. సో చూసారా చికెన్ ఎంత బాగా మంచిగా కుక్ అయిందో. సో 2 months కానీ లేదా అకేషనల్ కానీ ఎవరైనా బర్త్డేకి కానీ మేము ఇట్లా అందరం రూమ్లో కలుసుకుంటాం. సో ఇక్కడ యాక్చువల్గా 2 వ్యక్తులు మిస్ అయ్యారు. ఒకటి మా వైఫ్ అండ్ ఇంకోటి సాగర్. సో సాగర్ ఏమో విజయవాడలో ఉన్నాడు. సో వీడిని చూస్తే వీడు ధనేష్, వీడే రూమ్ హెడ్ అనమాట. సో నిజం చెప్పాలంటే అండి, ఫ్యూ డేస్ బ్యాకే వాడి బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో అప్పుడు అందరం కలవటానికి పాసిబిలిటీ కుదరలేదు. సో సండే అయితే అందరం కలుస్తాం కదా అని ఇంకా ఆ రోజు పెట్టుకున్నాము. సో ఫుడ్ అంతా కంప్లీట్ చేసినాక ఒక మంచి కేక్ తీసుకొచ్చాము. ఆ కేక్ వాడితో కట్ చేపించి వాడికి తినిపించి ఒక మంచి టైం అక్కడ స్పెండ్ చేసి సో ఎవరి కాలం రిటర్న్ అయిపోయామండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.